కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదన్నారు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కే పట్టం కడతారని కంచర్ల కృష్ణారెడ్డి అన్నారు. పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమయ్యిందని అన్నారు. నల్గొండ కిలాపై గులాబీ జెండా ఎగురుతుందంటున్న నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గత కొద్ది రోజులుగా తన ప్రచారాన్ని అయితే ఉధృతం చేశారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కంచర్ల కృష్ణారెడ్డి, చెప్పండి, గత టికెట్ వచ్చిన తర్వాత మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు కదా, ప్రజల నుంచి ఏ విధమైన స్పందన లభిస్తుంది? ప్రజల నుంచి చాలా బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను బాగా చూపిస్తారు. ఈ గత 9.5 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేసింది, ఇప్పుడు ఈ 100 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో పూర్తిగా వాళ్ళకి అర్థమైంది. తప్పకుండా మాకు మంచి అవకాశం ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈ 100 రోజుల కాలంలో వారు ఇచ్చిన గ్యారంటీలు ప్రజలు ఎంతవరకు ఆకర్షితులయ్యారు? మీ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోబోతుంది? వాళ్ళు ముఖ్యంగా గత 23 ఎన్నికలలో వాళ్ళు చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేసారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ 120 రోజుల పరిపాలనలో వాళ్ళు ఏ ఒక్కటి అమలు పరచలే. ఒక్క ఆర్టీసీ బస్సు ప్రయాణం తప్పించి ఏది అమలుపరచలే. అది కూడా పూర్తిగా వినియోగించేటట్టు లేకుండా చేసారు. కనుక తప్పకుండా దానివల్ల మాకు లాభం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. కూడా సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్తో పాటు అతని కుటుంబ సభ్యులందరినీ కూడా చెంచల్గూడ జైలుకు పంపిస్తారని కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే కుక్కతో ఒక వంకర. అది ఏం చెప్పినా ఏం కాదు, దాంతో అయ్యేది ఏం లేదు. ఇక్కడ భయపడుతూ ఎవ్వలేరు. కేసీఆర్ అంత భయపడే సంఘం కాదు. తెలంగాణ రాకముందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన అకృత్యాలకు భయపడలేదు. ఇప్పుడు భయపడాల్సిన అవసరం మాకు లేదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు కాంగ్రెస్ లేదా బీజేపీ ఏది పోటీ అనుకుంటున్నారు? ఈ యొక్క పోటీని మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? పూర్తిగా కాంగ్రెస్ పార్టీతో పోటీ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. నల్గొండ ప్రజలు ఆశీర్వదిస్తే మీరు ఏ పనులు చేయబోతున్నారు రానున్న కాలంలో? నన్ను నల్గొండ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి పార్లమెంటుకు పంపిస్తే, ముఖ్యంగా ఇక్కడ ఉండేది 70 to 80% రైతులు కనుక ఈ ప్రాంతంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని, ముఖ్యంగా ఈ భారతదేశంలో కానీ ఇక్కడ మొత్తం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసే విధంగా నేను పార్లమెంట్లో పోరాడతా. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా పోరాటం చేస్తా. అదేవిధంగా ప్రతి మండలానికి విద్యకు సంబంధించి కార్పొరేట్ విద్యాలయాలు ఏర్పాటు చేయడానికే నేను పోరాటం చేస్తా. అదేవిధంగా ఇక్కడ అంతా పేద ప్రజలే ఉంటారు కనుక కార్పొరేట్ వైద్యశాలలు కూడా ఏర్పాటు చేయడానికే నేను పోరాటం. నల్గొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పాలన పూర్తయినప్పటికీ కూడా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందలేదని, మరోసారి బీఆర్ఎస్ను ప్రజలు ఆదరిస్తారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించినట్లయితే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని కంచర్ల కృష్ణారెడ్డి చెప్తున్నారు. నల్గొండ నియోజకవర్గ కేంద్రం నుంచి కెమెరామెన్ రమేష్తో కిరణ్, రాజ్ న్యూస్, సుమన్, నల్గొండ జిల్లా.